హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంకా దీపావళి పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. అయితే దీపావళి పండుగ కన్నా ముందు మనకి ధనత్రయోదశి రాబోతుందండి. ఈ ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీ కుబేరులను పూజిస్తాము. అలాగే ఈ రోజున యమదీపం కూడా పెట్టుకుంటామండి. అయితే ఈ వీడియోలో నేను యమదీపం ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ యమదీపం పెట్టుకోవడం వలన మనకుండే గండాలు, అపమృత్యు దోషాలు, అకాల మరణాలు అన్నీ తొలగి ఆ యముడి ఆశీర్వాదంతో సంపూర్ణ ఆయుస్సు కలుగుతుంది. అందుకని ఈ రోజున తప్పకుండా యమదీపం అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ యమదీపం ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఏ టైంకి పెట్టాలి, అసలు ఏ రోజు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అయితే నేను ఆల్రెడీ దీపావళి, కార్తీక మాసం, నాగుల చవితి, ధనత్రయోదశి రోజున బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలి, కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో వీడియోలు చేసి పెట్టానండి. అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఒక్కసారి చూసేయండి. అలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు యమదీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ యమదీపాన్ని ఇంటి బయట ద్వారబంధం ముందర వెలిగించాలండి. ఇంటి లోపల వెలిగించకూడదు. అందుకనే ముందుగా మనం ఈ దీపం వెలిగించుకోవడానికి ముందుగానే ద్వారబంధాన్ని మనం పసుపది రాసి కుంకుమ బొట్లతో అలాగే బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా ద్వారబంధానికి ఇలా పసుపది రాసి కుంకుమ బొట్లతో అలాగే చక్కనైన ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే ఈరోజు యమదీపం ఒక్కటే కాదు, మనం లక్ష్మీ కుబేరులను కూడా మనం పూజిస్తాం కాబట్టి ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావాలని అంటే గుమ్మం ఎప్పుడు కూడా ఇలా పసుపు పచ్చగా ఉండాలండి. పసుపు పచ్చగా ఉండి అలాగే పచ్చని తోరణాలతో గుమ్మం ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉంటేనే ఆ అమ్మవారు కూడా మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అందుకని తప్పకుండా ఈ విధంగా గుమ్మానికైతే ఇలా పసుపది రాసి అందంగా అలంకరించుకోండి. ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 18వ తేదీన శనివారం మనకి ధనత్రయోదశి అయితే రాబోతుందండి. కార్తీక మాసంలో త్రయోదశి తిథి ఉన్న రోజున ధనత్రయోదశిగా మనం జరుపుకుంటాము. అయితే ఈ త్రయోదశి తిథి అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 1:06 ప్రారంభమై 19వ తేదీన మధ్యాహ్నం 1:37 వరకు ఉంటుందండి. అయితే ఏ రోజు సాయంత్రం త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజు సాయంత్రమే ఈ యమదీపం అయితే పెట్టుకోవాలి. అలాగే లక్ష్మీ కుబేరులను అయితే పూజించాలి. మనకి 18వ తేదీన సాయంత్రం వేళల్లో త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి అందుకనే యమదీపం కూడా మనం 18వ తేదీన సాయంత్రమే పెట్టుకోవాలి. అయితే ఈ యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలనంటే 18వ తేదీన శనివారం సాయంత్రం 5:40 నుండి 8:10 లోపు ఈ యమదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఈ టైంలో కనుక యమదీపం పెట్టుకున్నట్లయితే ఇంకా తిరిగి ఉండదండి. యముడే వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేరు. అందుకని ఈ సమయంలో తప్పకుండా యమదీపాన్ని అయితే పెట్టడానికి ట్రై చేయండి. అయితే యమదీపం ఒక్కటే కాదండి, లక్ష్మీ కుబేరులను కూడా పూజించాలి. అలా అయితేనే ఆ యముడు శాంతిస్తారు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. ఆ కథ కూడా నేను సింపుల్గా చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పూర్వం హిమ అనే పేరు గల రాజు ఒకడు ఉండేవాడండి. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతాడు. అన్ని క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పిస్తాడు. కానీ ఆ కుమారుడికి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజునే మరణం సంభవిస్తుందని పురోహితులు చెప్తారు. ఈ విషయం తెలిసిన ఒక రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. 4వ రోజు రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగు విరుజుమ్ముతుంది. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. అడుగు ముందుకు వేయలేకపోతాడు. ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమగడియలు దాటిపోవడంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ రోజున యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఇంతేనండి. ఈ విధంగా ఆ రాకుమారి తన భర్త ప్రాణాలని కాపాడుకుంటుంది. అలాగే మనం కూడా మన ప్రాణాలని అలాగే మన ఇంట్లో
ఇంట్లో వారి ప్రాణాలని కాపాడాలంటే ఈరోజు తప్పకుండా యమదీపం అయితే పెట్టాలి. నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టడం కూడా పూర్తి చేసేసానండి. ఈ విధంగా నేను అందంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ ముగ్గుకి అటు ఇటు కూడా చిన్న చిన్న కుబేర ముగ్గులు వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న కుబేర ముగ్గులు కానీ లేదంటే మీకు వచ్చిన ఏదైనా పూజకి సంబంధించిన ముగ్గులు ఏమైనా సరే వేసుకోండి. కానీ ఈరోజు ధనత్రయోదశి కాబట్టి ఈ కుబేర ముగ్గులు వేసుకుంటేనే మంచిది. ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు దీపాలు పెట్టుకోవాలి. ఈ దీపాలు ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. అయితే ఈ రోజున 2 దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఒకటి యమదీపం, ఇంకొకటి కార్తీక దీపం. ముందుగా వచ్చేసి యమదీపం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ తమలపాకులు తీసుకున్నానండి. ఈ తమలపాకులు 3 కానీ 5 కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 తమలపాకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న కుబేర ముగ్గు ఉంది కదా, ఈ ముగ్గు పైన ఇలా రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఈ తమలపాకులకి కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లతో అలంకరించండి. ఇప్పుడు దీపం పెట్టుకోవడానికి ప్రమిదలు అయితే తీసుకోవాలి. ఇవి మీరు మట్టి ప్రమిదలు తీసుకోవాలండి. మట్టి ప్రమిదల్లో అయినా సరే మీరు యమదీపం పెట్టుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో అయినా సరే మీరు ఈ యమదీపం పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. ఈ మట్టి ప్రమిదల ప్లేస్లో మీరు ఇత్తడి కుందులు కానీ లేదంటే సిల్వర్ కుందులు కానీ ఇలాంటివి ఏమీ కూడా తీసుకోకూడదండి. ఓన్లీ మట్టి ప్రమిదలు లేదంటే గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలు కానీ మాత్రమే తీసుకోవాలి. అయితే ఈ మట్టి ప్రమిదలు కొత్తవి పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి ఎలాగ దీపావళికి ఈ మట్టి ప్రమిదలు అవి అమ్ముతారు కాబట్టి మీరు కొని తెచ్చుకొని కొత్త మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయడానికి ట్రై చేయండి. మాకు దొరకవండి, మా దగ్గర లేవని అని అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేసినటువంటి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టుకోవచ్చు. ఇలా కొత్తగా తెచ్చుకున్న ప్రమిదలు కొద్దిసేపు నీటిలో ఉంచేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి. అందుకని కొద్దిసేపు వాటర్లో పెట్టేసి తర్వాత యమదీపం పెట్టండి. ఇక్కడ నేను 2 ప్రమిదలు తీసుకున్నానండి. ఈ 2 ప్రమిదలకి కూడా ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ కుంకుమ బొట్లు కూడా 4 బొట్లు పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. మనం పూజల్లో ఎక్కువగా 3 కానీ 5 కానీ బొట్లు అయితే పెడతాం కదండి. అయితే ఇక్కడ మాత్రం 4 బొట్లు మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ తమలపాకుల పైన ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు లేదంటే రాక్ సాల్ట్ అంటారు కదా, ఆ ఉప్పు 3 గుప్పెట్లు వేసుకోవాలి. అయితే ఈ ఉప్పు కొత్తదే వెయ్యాలా లేదంటే మన ఇంట్లో ఉన్నదైనా సరే వెయ్యొచ్చు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. లేదండి మనం కొత్తది తెచ్చుకున్నా పర్వాలేదు, లేదంటే మన ఇంట్లో ఉన్న ఉప్పు అయినా సరే మనం వాడచ్చు, ఏం పర్వాలేదు. ఈ ఉప్పు ప్లేస్లో ధాన్యం కూడా వేయొచ్చండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు ఈ ఉప్పు పైన మనం తీసుకున్న ఈ 2 ప్రమిదలు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరున్న పువ్వులతో ఈ దీపాన్ని అందంగా అలంకరించుకోండి. అయితే ఈ దీపం పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, మేము ఎప్పుడు పెట్టుకోలేదండి, మరి మీ కొత్తగా మేము పెట్టుకోవచ్చు అని అంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. దీనికి ఆచారం ఆనవాయితీతో పని లేదు, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. అందరి ప్రాణాలు ఒకటేనండి, దీనికి ఎలాంటి భేదం లేదు. అందుకని ఎవరైనా సరే ఆ యమధర్మరాజును మెప్పించడానికి ఈ రోజున తప్పకుండా ఈ యమదీపం అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ నేను ఈ ప్రమిదల్లో నూనె వేసానండి. ఈ యమదీపంలో నువ్వుల నూనె మాత్రమే వాడాలి. ఇలా నూనె నిండుగా వేసుకోండి. ఈ దీపం ఈరోజు రాత్రి అంతా కూడా వెలుగుతూ ఉంటే చాలా చాలా మంచిదండి. మీకున్న వీలును బట్టి దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ ప్రమిదలో ఒత్తులు వేసుకోవాలండి. ఈ ఒత్తులు ఎన్ని తీసుకోవాలంటే మొత్తం 6 తీసుకోవాలండి. 6 తీసుకున్న ఒత్తులు 2 ఒత్తులుగా డివైడ్ చేసి మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఈ ఒత్తులు ఎలా పెట్టుకోవాలనేది కూడా ఉందండి. ముందుగా మొదటి ఒత్తి యముడు దక్షిణం వైపు ఉంటారు కాబట్టి దక్షిణం చూస్తున్నట్టుగా ఒక ఒత్తి పెట్టుకోవాలండి. తర్వాత తూర్పు వైపుకి ఒకటి పెట్టుకోవాలి. ఇంకొకటి మూడోది వచ్చేసి ఉత్తరం వైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. మీ ఇంటి ద్వారబంధం ఎటువైపు ఉన్నా సరే, అంటే ఏ ఫేస్లో ఉన్నా సరే ఒత్తులు మాత్రం ఈ విధంగానే పెట్టుకోవాలండి. యమదీపాన్ని ఇలా పెట్టుకోవాలి. అయితే ఈ యమదీపం మీరు మీ ద్వారబంధం దగ్గరే కాదండి, దక్షిణం వైపు కూడా మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ద్వారబంధానికి ఇంకొక సైడు కార్తీక దీపం అయితే నేను పెడుతున్నానండి. ఇది కూడా ఎలా పెట్టాలనేది చూపిస్తాను.
ఈ కార్తీక దీపానికి కూడా నేను ఇక్కడ మట్టి ప్రమిదలే తీసుకున్నానండి. ఇవి కూడా 2 ప్రమిదలు తీసుకోవాలి. ఈ ప్రమిదలకి కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ బొట్లు 3 బొట్లు అయితే పెట్టుకోవాలి. అయితే కొంతమందికి ఈ డౌట్ అయితే రావచ్చండి, మనకి ఇంకా కార్తీక మాసం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి, మరి కార్తీక దీపం ఎలా పెడుతున్నారు అనే డౌట్ అయితే రావచ్చు. అవునండి, మనకి కార్తీక మాసం అనేది దీపావళి అయిన తర్వాత రోజు నుండి స్టార్ట్ అవుతుంది. కానీ దీపావళి ముందు రోజు నుండే మనకి పండగలు అనేవి స్టార్ట్ అయిపోతాయండి. దీపావళిని 5 రోజుల పండగని కూడా అంటారు. అందుకని ధనత్రయోదశి నుండి స్టార్ట్ చేసి కార్తీక మాసం నెల రోజులు ఈ కార్తీక దీపాలు పెట్టుకోవాలనుకునేవారు పెట్టుకోవచ్చు. లేదంటే దీపావళికి సంబంధించిన 5 రోజులు కూడా ఈ కార్తీక దీపాలు అనేవి పెట్టుకోవచ్చు. అందుకని ఈ రోజు నుండి దీపాలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇంక ఇక్కడ కూడా కుబేరు ముగ్గు పైన ఇలా తమలపాకులు అయితే వేసుకోవాలండి. ఈ తమలపాకులకి కూడా ఇలా పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోండి. అయితే మనం తీసుకున్న ఈ ప్రమిదలు ఈ తమలపాకుల పైన నేరుగా పెట్టేసుకోవచ్చండి. దీని కింద ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఇలా పువ్వులతో అందంగా అలంకరించేసుకొని దీంట్లో మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి. లేదు అంటే కొబ్బరి నూనె అయినా లేదంటే నువ్వుల నూనె అయినా సరే వేయచ్చు. అయితే దీంట్లో వేసే ఒత్తులు మీరు పువ్వొత్తు వేసుకున్నా పర్వాలేదండి. లేదంటే 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తుగా చేసి ఒక జ్యోతి వెలిగేటట్టు ఈ కార్తీక దీపంలో వేసుకోవచ్చు. అంతేనండి, ఈ విధంగా కార్తీక దీపం అయితే పెట్టుకోవాలి. మిగిలిన రోజుల్లో అయితే ద్వారబంధానికి 2 వైపులా కూడా కార్తీక దీపం పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఏ దీపం వెలిగించాలి, పూజ ఎలా చేయాలి అనేది చెప్తాను. ముందుగా కార్తీక దీపం వెలిగించాలండి. అయితే ఈ దీపాన్ని కూడా నేరుగా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ లేదంటే అగరబత్తులతో అయినా సరే వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపాన్ని లక్ష్మీదేవితో మనం భావిస్తాం కాబట్టి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఒక చిన్న శ్లోకం చెప్పుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపహం దీపేన సాధ్యత సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనే శ్లోకం చెప్పుకొని ఏవైనా పళ్ళు కానీ లేదంటే మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యం పెట్టి అగరబత్తులతో ధూపం చూపించి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే ద్వారలక్ష్మికి కూడా ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి పువ్వులు కూడా సమర్పించి దండం పెట్టుకోండి. ఇప్పుడు యమదీపం వెలిగించాలి. ఈ యమదీపాన్ని కూడా ఏకార్తితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. అయితే ముందుగా దక్షిణం వైపుగా పెట్టుకున్న ఒత్తిని వెలిగించాలండి. తర్వాత తూర్పు దిశగా ఉన్న ఒత్తిని వెలిగించాలి. తర్వాత ఉత్తరం వైపుగా ఉన్న ఒత్తిని వెలిగించాలి. ఇలా వెలిగించుకున్న ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదని అంటారు. ఆ శివుడి ఆజ్ఞ ప్రకారమే యముడు తన బాధ్యతలను నిర్వర్తిస్తారు కాబట్టి ముందుగా శివుణ్ణి మెప్పిస్తే ఆ యమధర్మరాజు కూడా మనల్ని ఆశీర్వదిస్తారండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత యమధర్మరాజుకి ఇలా బెల్లం ముక్కల్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి అలాగే హారతిని కూడా ఇచ్చి కొద్దిగా అక్షింతలు దీపం దగ్గర వేసి యమధర్మరాజుకి దండం పెట్టుకోండి. మాకు కానీ మా ఇంట్లో ఉన్న సభ్యులకి కానీ ప్రమాదాల నుండి అలాగే గండాల నుండి తప్పించి మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అలాగే ఆయుస్ని ప్రసాదించి స్వామి అని దండం పెట్టుకోండి. ఇంతేనండి, ఈ విధంగా యమదీపం అయితే పెట్టుకోవాలి. అయితే ఈ యమదీపం ఇంట్లో ఎవరైనా సరే పెట్టొచ్చండి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే పెట్టొచ్చు. అయితే ఈరోజు కుదరని వారు నెక్స్ట్ వచ్చే యమద్వితీయ రోజునైనా సరే పెట్టుకోవచ్చండి. లేదంటే కార్తీక మాసంలో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇంట్లో ఎంతమంది సభ్యులున్నా సరే ఇంటి బయట ఈ ఒక్క దీపం పెట్టుకుంటే సరిపోతుందండి. అంతమందికి అన్ని దీపాలు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే ఈ దీపం ఒక్కసారి పెడితే సరిపోతుందండి. కార్తీక మాసం నెల రోజులు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఈ దీపం ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే పెట్టొచ్చండి. అయితే కాస్త చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు పెడితే మంచిది. అలాగే మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనే వారి కోసం ఆరోగ్యంతో ఉన్నవారు ఈ దీపం పెడితే మంచిదండి. వారి కోసం ఈ దీపం పెడితే అందరికీ వర్తిస్తుంది. ఇలా యమదీపం పెట్టుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత మీ ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీ కుబేరులు పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ లక్ష్మీ కుబేరులు పూజ చేయకపోతే యమదీపం పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి. కొంతమందికి లక్ష్మీ కుబేరులు పూజ చేసుకునే అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ తప్పనిసరిగా యమదీపం పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ ఒక్కరోజు యమదీపం పెట్టుకోవడం వలన సంవత్సరం అంతా కూడా ఎలాంటి మరణ భయాలు అవి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాము.
ఇంక తర్వాత ఈ దీపం కొండెక్కిన మరుసటి రోజు అంటే 19వ తేదీన ఆదివారం ఉదయాన్నే మీరు ఈ యమదీపానికి సంబంధించిన ప్రమిదలు, ఉప్పు, ఈ తమలపాకులు, పువ్వులు, అలాగే బెల్లం ముక్క అన్నీ కూడా పారే నీటిలో వదిలిపెట్టేయండి. లేదంటే ఏదైనా మొక్కలు మొదట్లో అయినా సరే వేసేయండి. ఈ ప్రమిదలు కూడా మనం మళ్ళా వాడకూడదు, అంటే ఇంట్లోకి తీసుకురాకూడదండి. అందుకని వీటిని కూడా మొక్కల మొదట్లో పెట్టేయండి. ఆ తర్వాత మీరు మామూలుగా కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంట్లోకి వచ్చేవచ్చు. ఇంకా మనం పూజలో ఏమైనా సామాగ్రి పెట్టుకుంటాం కదండి, అంటే హారతి ప్లేట్ కానీ, లేదంటే గంట కానీ, ఇంకా చెంబుతో నీళ్ళు కానీ, ఇలా ఏవైనా పెట్టుకున్నట్లయితే వాటిని వాటర్తో కడిగేసుకొని ఇంటి బయట కడిగేసుకొని ఆ తర్వాత లోపలికి తీసుకుని వెళ్ళండి. అంటే యమదీపం కోసం మనం యూజ్ చేసినటువంటి వస్తువుల్ని ఇంటి బయటే వాటర్తో కడిగేసుకొని ఆ తర్వాత వాటిని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాలి. కార్తీక దీపానికి ఇలాంటి నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు. వాటిని మామూలుగానే మీరు ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే కార్తీక దీపం దగ్గర, అలాగే ద్వారబంధం దగ్గర పెట్టిన నైవేద్యాలు మీరు తినవచ్చు. యమదీపం దగ్గర పెట్టిన నైవేద్యం అయితే మనం తినకూడదండి. ఇలా యమదీపం పెట్టుకున్న తర్వాత లక్ష్మీ పూజని అయితే చేసుకోవాలి. ఈ లక్ష్మీ పూజని ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ యమదీపానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను షేర్ చేస్తానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, యూజ్ అయ్యింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.